ఏ ముహూర్తానైతే బాహుబలి సినిమా స్టార్ట్ చేసిండో అయిపోయిందో, దాని తర్వాత ఇలాంటి వింటేజ్ సినిమాలకు దూరం అయిపోతున్నాడన్న అనుకోగానే మళ్ళీ ఇప్పుడైతే రాజాసాబ్తో ముందుకు వచ్చిండు. అండ్ రాజాసాబ్ ఒకటే కాకుండా ఇప్పుడు రేపు మనకు బర్త్డే సందర్భంగాను ఆ వింటేజ్ మెమోరీస్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అదేవిధంగా ఆ సినిమాలను అయితే మన ముందు తీసుకొస్తున్నాడు. సో రియలీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ మూవీ టీమ్స్. అండ్ ఇలాంటి వింటేజ్ సినిమాలని చూడాలని చాలా ఉంది ఫ్యాన్స్కి. అండ్ అలాంటి సినిమాలకి ప్రభాస్ అన్న అయితే దూరం అయిపోతున్నాడు అని బాధ కూడా ఉంది. బట్ స్టోరీ డిమాండింగ్ వల్ల, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, పాన్ ఇండియా సినిమాల వల్ల ఆయన పెద్ద సినిమాలను ఎంచుకోవడం జరుగుతుంది. బట్ ఆ పెద్ద సినిమాల గ్యాప్లో కూడా మళ్ళీ మనకు రాజాసాబ్తో అయితే ముందుకు వస్తున్నాడు. రోజు రోజుకి మన వింటేజ్ రెబల్ అయితే బయటికి వస్తుండు, రోజు రోజుకి వింటేజ్ రెబల్ దర్శనం అవుతుంది. అండ్ ఏ విధంగా అయితే ప్రభాస్ అన్న పాన్ ఇండియా సినిమాలతోటి ముందుకు వెళ్తున్నాడో, అండ్ అదేవిధంగా మనకు ఆ వింటేజ్ లుక్ని కానీ, ఆ వింటేజ్ మెమోరీస్ని కానీ మర్చిపోనివ్వకుండా, ఆ వింటేజ్ నుంచి మనకు వింటేజ్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఆ వింటేజ్ సినిమాలను తీస్తూ మళ్ళీ వింటేజ్ సినిమాలని మనకు చూపిస్తూ వస్తున్నారు మా ప్రభాస్ అన్న గారు. అండ్ ప్రభాస్ అన్న October 23 బర్త్డే ఉంది కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా అయితే ఫస్ట్ డార్లింగ్ సినిమా అనుకున్నాము, దాని తర్వాత దానికంటే ముందు మళ్ళీ ఈశ్వర్ అనుకున్నాము. ఈవెన్ బెంగళూరులో అయితే సలార్ కూడా కన్ఫర్మ్ అవుతుందంట. అండ్ ఇక్కడ మన దగ్గర మళ్ళీ ఇప్పుడు ఎస్పీసీ వాళ్ళు అయితే ప్రభాస్ అన్న బర్త్డే సందర్భంగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి అయితే అంటున్నారు. సో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా చాలామందికి ఫేవరెట్. అండ్ అందులో ప్రభాస్ అన్న కానీ, కాజల్ అగర్వాల్ కానీ, వీళ్ళ కెమిస్ట్రీ కానీ, అండ్ ప్రభాస్ అన్న మైండ్ సెట్ కానీ, మోరల్ ఆఫ్ ద స్టోరీ కానీ చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా లాగా ఉంటుంది అది. అండ్ చాలా ఎంటర్టైనింగ్ సినిమా ఉంటుంది, మంచి డ్రామా అయితే ఉంటుంది. అలాంటి సినిమాల్ని మళ్ళీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అండ్ స్వయంగా దిల్ రాజు గారు దీని గురించి అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. సో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా, ఇప్పుడు డార్లింగ్, దాంతోపాటు ఈశ్వర్, అండ్ బెంగళూరులో సలార్ ఉందంట. సో మన దగ్గర వస్తే మంచిది. సో మన దగ్గర ఉందో లేదో తెలియదు, బట్ ఈ 4 సినిమాలు అయితే రావడం జరుగుతుంది ప్రభాస్ అన్న నుంచి. అండ్ ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. చాలామంది, చాలా హీరోలు వాళ్ళ రిలీజ్ సినిమాలని, వాళ్ళ వింటేజ్ సినిమాలని రిలీజ్ చేసి అయితే వాళ్ళ ఫ్యాన్స్కి ట్రీట్ అయితే ఇస్తున్నాడు వాళ్ళ బర్త్డే సందర్భంగా. అండ్ అదేవిధంగా మన ప్రభాస్ అన్న కూడా ఈశ్వర్, డార్లింగ్, అండ్ ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ సలార్ ఉంటే సలార్ కూడా వాటితో పాటు ఇలాంటి వింటేజ్ సినిమాలు అయితే మన ముందుకు తీసుకొస్తున్నాడు. అండ్ ప్రభాస్ అన్న సినిమాలు ఈ విధంగా ఆడుతాయో మనందరికీ తెలిసిందే. అండ్ ఎంత వైల్డ్ సెలబ్రేషన్ చేసుకుంటారో కూడా మనందరికీ తెలిసిందే. నాట్ ఓన్లీ ప్రభాస్ అన్న అనే కాదు కానీ ఈ రిలీజ్ సినిమాలకు ట్రెండే వేరు, అసలు సెలబ్రేషన్స్ వేరైపోయినాయి ఈ కాలంలో అయితే. ఎందుకంటే ద ఒరిజినల్ సినిమాల కంటే కూడా రిలీజ్ సినిమాలకి ఫ్యాన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది చూసిన సినిమాలు ఏం చూస్తారంటారు కానీ అసలైన సినిమాలు అయితే రిలీజ్ సినిమాలుగా భావిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే కొత్త సినిమాల్లో చూసేటప్పుడు కొత్త సినిమా స్టోరీ మీదే ఫోకస్ ఉంటుంది కానీ సెలబ్రేషన్స్ మీద ఎక్కువగా ఉండదు. కాబట్టి రిలీజ్ సినిమాలు అయితే ఆల్రెడీ స్టోరీ మనకు తెలిసిందే కాబట్టి జస్ట్ ఆ వైబ్ని ఎంజాయ్ అవ్వడానికి రిలీజ్ సినిమాస్ ఎక్కువగా చూస్తుంటారు. సో ప్రభాస్ అన్న బర్త్డే సందర్భంగా రెగ్యులర్ మళ్ళీ వింటేజ్ సినిమాలను అయితే బ్యాక్ చేస్తుండు, ఆ వింటేజ్ సినిమాని రిలీజ్ చేస్తుండు. అండ్ ఫ్యాన్స్ అందరికీ, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చాలా మంచి న్యూస్ ఇది. అండ్ ఆల్వేస్ TF5 ఫ్యాన్స్కి అయితే ఇది ఆల్వేస్ ఏ హీరో సినిమా అయినా కూడా మంచి విషయమే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.